ఈరోజు ఏం చేస్తున్నానంటే పెసరపప్పు తెచ్చా. పచ్చి పెసరపప్పు. అది ఎందుకు తెచ్చానంటే అప్పుడు ఈ ఐడియా లేదు నాకు. పెసరపప్పుని వేయించుకుని పప్పు వండితే కూడా చాలా బాగుంటుంది. మా అమ్మ పెసలే వేయించి పప్పు చేసి వండేది పెసరపప్పు. ఇలా పప్పు అయినా పర్వాలేదు చక్కగా వేయించుకుని పప్పు వండుకుందాం ఒకరోజు అని తీసుకొచ్చా. ఆ తర్వాత ఇప్పుడు ఐడియా వచ్చింది. ఈ పెసరపప్పుని పునుగులు చేస్తున్నా. పునుగులు చేసి పునుగులు పులుసు పెడతా. 2 సార్లు శుభ్రంగా కడిగా. ఇదిగో ఇలా వేసేస్తున్నా. నేను పెసరట్లు కూడా పెసలు ఇలాగే నానబెట్టకుండా రుబ్బేసి పెసరట్టు ఉప్మా చేసా ఒకసారి. చూసారమ్మా, ఇట్లా గట్టిగా రుబ్బుకోవాలి. పెసరట్లాగా రుబ్బకూడదు. పునుగులు వేస్తా కదా, ఇలా రుబ్బాలి. తీసి ఒక గిన్నెలో పెట్టేస్తా. సూపర్గా ఉన్నాయి చూసారమ్మా, చక్కగా ఎగిపోయినాయి. ఓకే అమ్మ, చూడండి తీస్తున్నా. వంకాయ ముక్క కూడా అలాగే ఉంటుంది పునుగులతో పాటు. అర్థమైందా? అది చాలా బాగుంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా. ఈరోజు నేను ఏం చదువుతానంటే, మొన్న జొన్న రొట్టెలు బీరకాయ పప్పు అది వచ్చింది మొన్న. దాని గురించి ఏం కామెంట్స్ వచ్చినాయి చదువుతా ఈరోజు. ఓకేనా? కోలాహలం సుధారాణి, సూపర్ బమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మా. 1 అవర్ అయింది. సంధ్యారాణి అంజూరు 211 ఉంది లాస్ట్లో. వంకాయ కూర, గోరు చిక్కుడుకాయ కూర మంచి కాంబినేషన్ జొన్న రొట్టెకి. పప్పు అయితే గోంగూర. ఓకే ఓకే. సో దాని ప్రాసెస్సే కరెక్ట్గా తెలీదు. అందుకని ఏదో పప్పులో చపాతీలాట్లో చేసుకుంటాం కదా పప్పు కూరలు, అందుకని పప్పు బీరకాయ చేశాను అన్నమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అర్జునరావు పితాని 8485 అయ్యా. రక్త సంబంధం విలువలు చాలా బాగా చెప్పారు. అంత గంభీరంగా ఉండే మీరు చిన్నపిల్లల కంట నీరు పెట్టారు. వంట చేసేటప్పుడు మీరు పాటించే శుభ్రత నాకు నచ్చింది. 10 ఏళ్ళ ముందే ఈ ఛానల్ ప్రారంభిస్తే మీ నుండి చాలా నేర్చుకునేవాళ్ళం. థ్యాంక్ యూ అమ్మ. అదే మరి, చిన్నపిల్ల లేదు, వయసు లేదు, మనస్సుకి ఏదైనా ఒక కలిగిందంటే ఆటోమేటిక్గా హృదయం కరిగితే కళ్ళలోంచి వచ్చేస్తాయి, అంతే, ఇంకేం చేయలేం. మంజుల జూపల్లి, పాత పాటలు పాడుతున్నారు, మనస్సుకి హ్యాపీగా ఉందండి, సూపర్గా పాడుతున్నారు, మీ వంట సూపర్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ మంజుల. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు వరద, సూపర్ రెసిపీ అమ్మ. బీరకాయ పప్పు సూపర్, నిజంగానే చాలా బాగుంది బీరకాయ పప్పు. అదేమి మీకు తెలియని వంట కాదు, పెద్ద కొత్తదేమి తీసుకురాలి నేను, కానీ చేసే పద్ధతిలో క్లియర్గా చేస్తే వస్తుంది. మా ఫ్రెండ్ ఆ రోజు వచ్చారు కదా, ఈ వీడియో చూసి మొన్న వండించారంట ఇంట్లో, అయినా కూడా అలా రాలేదండి, ఇంకోసారి మళ్ళీ వీడియో చూసి వండిస్తానంటున్నారు. ఏమీ లేదు, మైండ్ దగ్గర పెట్టి దానికి ఎంత కారం వేయాలి, ఎంత చింతపండు పెట్టాలి, ఇవే. ఏముంది, పప్పు బీరకాయ పెద్ద పనే కాదు, కానీ మీరు వండినట్టు రాలేదండి అన్నారు కదా, అందుకని నేను శ్రద్ధగా చేస్తున్నట్టేగా లెక్కన. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సాగర్ 8933, అమ్మ మీ పాట సూపర్ అమ్మ. బంగారు వన్నెల్ల చిలుక పాట పాడరా అమ్మ ప్లీజ్, రీడ్ మీ అమ్మ. ఓకే, బంగారు వన్నెల్ల చిలుక ఏ సినిమాలోదో చూస్తా. అయితే చలంగారంటే అప్పుడు ఘంటసాల గారు ఉన్నప్పుడే పాడి ఉంటారు, చూస్తా. సినిమా పేరు చెప్తే మాత్రం తొందరగా ఎత్తుకుతా. ఓకే అమ్మ, పాడతా. మీరు అడిగితే మీకు ఇష్టం ఉన్న పాట ఎప్పుడైనా చెప్తే దాన్ని ఎత్తుకు పాడేస్తాం. నమస్కారం అమ్మ. కుమారి రాజనాల, నమస్కారం అమ్మ. నమస్కారాలు అన్నీ పెట్టావమ్మా. జొన్న రొట్టె చాలా బాగుంది, మీ పాట సూపర్. థ్యాంక్ యూ అమ్మ. కళా రవి, హాయ్ అమ్మ. కళ ఫ్రమ్ చెన్నై, మీ ఫ్రెండ్ వాళ్ళ చేసిన జొన్న రొట్టె సూపర్ అమ్మ, నా విషెస్ ఆమెకు చెప్పండి అమ్మా. బీరకాయ పప్పు సూపర్, మీ పాట కూడా సూపర్. ఐ లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ కళ, థ్యాంక్ యూ. నాగారత్నం ఏలేటి, అమ్మ జొన్న రొట్టెలు బాగుందమ్మా, పప్పు బీరకాయతో బాగుంటుంది, సింపుల్గా చేస్తారు అమ్మ, సూపర్ అమ్మ అని పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. నారి 878 అమ్మ. అమ్మ మహబూబ్ నగర్ సైడు వాక్కాయలు తినరమ్మా, అది విషయం. ఆవిడ మహబూబ్ నగరే, డాక్టర్లు వాళ్ళ పిల్లలు, అందుకని ఆవిడ ఇక్కడ ఉంటున్నారు, మహబూబ్ నగరే. అటు తెలియదేమో అయితే, అది ఆవిడకి అర్థం కాల. ఓకే అమ్మ, థ్యాంక్ యూ, విషయం చెప్పావు. తాన్యాదేవి యలమంచిలి, జొన్న రొట్టె
నేర్పటానికి వచ్చారు. మీ మంచితనమే అందరికీ మీరంటే విజయ. ఆమె సారీ చాలా బాగుంది. ఆమె మాట తీరు చక్కగా ఉంది. పాట నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడే ఈ సినిమా వచ్చింది. నాకు 70 ఇయర్స్. మీరు పాడే పాటలన్నీ నాకు తెలిసినవే ఎప్పుడో. ఇప్పుడే మై స్వీట్ మెమరీస్, లవ్ యూ సో మచ్. మీరు నాకు ఆదర్శం. బా చాలా పెద్ద రాసావమ్మా. అందులో ఆదర్శం అన్నావు. ఇంచు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటుగా నా వయసే మీకు. చాలా థ్యాంక్స్. మీరు ఇక పాత పాటలు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నారంటే నా టేస్ట్ కూడా మీ టేస్ట్‌లోనే ఉంది. అదే చెప్తున్నారుగా. నాకు ఆ పాత పాటలంటే చాలా ఇష్టం. ఓకేనండి. చాలా థ్యాంక్స్. మహాలక్ష్మి ఏది పాడినా బాగుంటుంది. మీ నుంచి ఏమని వర్ణించను. లవ్ యూ అమ్మ. బోల్డ్ లవ్స్. మహాలక్ష్మి ఏమని వర్ణించను. సూపర్ గుర్చేసావు ఆ పాట కూడా. నన్ను వర్ణించడానికి ఏముందమ్మా. అమ్మలాగా చూసి మీరు ఇలాగే నా వీడియో చూస్తూ మీరు చిన్న పెద్ద లేకుండా ఎంతోమంది బ్లెస్ చేస్తున్నారు కదా. అలాంటి నన్ను ఏమని వర్ణించాలంత అంత ఆలోచించావంటే అదే అదృష్టం. ఇంకంతకంటే ఏంటి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. మాలతి 7530. వావ్ ఏమి పాడారమ్మా. సూపర్ అని చాలా లవ్స్ పెట్టావమ్మా. హరితక్క వాయిస్ కూడా చాలా బాగుందమ్మా. అవునమ్మా బాగానే పాడుతుంది. కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంది కదా తను. పాడద్దు బాగా. నేను ఏ మ్యూజిక్ నేర్చుకోవాలా. అందుకోసం ఏదో పాడతా. ఘంటసాల గారి పాటలు, ఆళ్ళ పాటలు, వీళ్ళ పాటలు అని. ఓకే అమ్మా. లక్ష్మి భువన సూపర్ అమ్మ అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మ. నమస్తే అమ్మ అని పెట్టారు జయలక్ష్మి. ఓకే థ్యాంక్ యూ అమ్మ. ఋతు మీ శారీ సూపర్ అండి. జొన్న రొట్టె బీరకాయ కూర కాంబినేషన్ బాగుంది. పాట బాగా పాడారు. మీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పండి ఋతు. ఓకే అమ్మ చెప్తా. చాలా మందిలో కూడా అడిగారు ఆవిడ గురించి. శారీ బాగుందా అన్నీ చెప్తా. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. శ్రీదేవి 3081. హాయ్ అమ్మా. వెరీ నైస్ వీడియో అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. జీవి భాస్కర్ అమ్మ ఎలా ఉన్నారు. జొన్న రొట్టెలు బీరకాయ పప్పు చాలా మంచి రెసిపీస్ అమ్మా. మేము ఎప్పుడూ చెయ్యలేదు కానీ ఇప్పుడు తప్పకుండా ట్రై చేస్తాను అమ్మా. థ్యాంక్స్ అమ్మా. స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే థ్యాంక్ యూ భాస్కర్. అదేలే ఆంధ్రా కాపులు అందుకే చేయరు. ఇప్పుడు జొన్నపిండి తెచ్చుకోండి. జొన్నపిండి తెచ్చుకుని ఆవిడ చేసింది కదా అలా చెయ్యండి. ఒకవేళ కుదరలేదా నేనేం చేస్తున్నాను తెలుసా ఈ మధ్య. మీకు మళ్ళీ అది చూపిస్తా ఒకసారి. సజ్జపిండి కూడా ఇచ్చింది ఆ రోజు కొంచెం ఆవిడ. నాకు వీటి గురించి తెలియదు. సజ్జపిండి కొంచెం వేసి ఒక చిన్న గ్లాస్ సజ్జపిండి వేసి 3 గ్లాసులు జొన్నపిండి వేసి ఉప్పు కొంచెం వేసి కలిపేసి దోసపిండిలాగా కలిపేసి అట్లు వేసి సిమ్లో పెట్టి కాలుస్తున్నా. అసలు టేస్తే రాదంటున్నారు కానీ ఈ సజ్జల్లో ఏదో జిగురుంది. సూపర్గా వచ్చినాయి రొట్టెల్లాగా. సిమ్లో పెట్టి వండుతున్నా. అలా చాలా బలమంట. ఆ రొట్టెలు చేసుకోవటం కుదరనాళ్ళు కనీసం ఇలా అయినా చేసుకోండి. 1 కిలో సజ్జలు 2 కిలోలు జొన్నలు ఇలా పట్టించేయండి. మరలో పట్టించేసి మీ ఇంట్లో జనాన్ని బట్టి మీరు ఒక్కరేనా 2 గరిటెలు అది మొత్తం కలిపేస్తున్నారుగా 2 గరిటెలు చాలు. 2 గరిటెలు నీళ్ళు వేసి ఉప్పేసి కలిపేసి రొట్టెల్లాగా వేసుకోండి. పలచగానే సిమ్లో పెట్టండి. హైలో పెడితే లోపల ఉడకదు. ఓకేనమ్మా. అలా చేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిదంట. నేను నిన్న ఇవాళ స్టార్ట్ చేశా. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. మీ రాజ్యశ్రీ ఊటుకూరి. హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్. శారీ సూపర్. బీరకాయ పప్పు సూపర్ సిస్టర్ లవ్స్ ఇవన్నీ చాలా పెట్టారండి. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా థ్యాంక్స్. చదివాను ఇప్పటివరకు చాలా వరకు. ఏదైనా కొత్త వెరైటీ చేయాలి కదా. నేను ఇంతవరకు ఎప్పుడు చేయని ఎత్తుతున్న మైండ్లో నుంచి ఏం చేద్దామని. ఈరోజు ఏం చేస్తున్నానంటే పెసరపప్పు తెచ్చా. పచ్చి పెసరపప్పు. అది ఎందుకు తెచ్చానంటే అప్పుడు ఈ ఐడియా లేదు నాకు. పెసరపప్పుని వేయించుకుని పప్పు వండితే కూడా చాలా బాగుంటుంది. మా అమ్మ పెసలే వేయించి పప్పు చేసి వండేది పెసరపప్పు. ఇలా పప్పు అయినా పర్వాలేదు చక్కగా వేయించుకుని పప్పు వండుకుందాం ఒకరోజు అని తీసుకొచ్చా. ఆ తర్వాత ఇప్పుడు ఐడియా వచ్చింది. ఈ పెసరపప్పుని పునుగులు చేస్తున్నా. పునుగులు చేసి పునుగులు పులుసు పెడతా. ఇది పాతకాలం నాటిది అందరికీ తెలుసు. ఇలాంటివి చాలా ఉంటాయి. శనగపిండితో కూడా చేసి పులుసు పెట్టుకుంటారు. పిల్లలకి చాలా బాగుంటాయి. ఈ పెసర పునుగులు ఏం చేసేవారో తెలుసా నా చిన్నప్పుడు. అప్పుడు పల్లెటూళ్ళలో ఇంట్లో కోళ్ళు పెట్టిన గుడ్లే. ఫారం గుడ్లు అవన్నీ ఉండే కాదు నా చిన్నప్పుడు. ఎవరిళ్ళల్లో గుడ్లు పెడితే అవి చాలవనుకో వండేటప్పుడు ఇలాంటి పునుగులు వేసేసి అదే కోడిగుడ్డు అని చెప్పేసేవాళ్ళు పిల్లలకి. అలా తెలియదు కదా. అదే గుడ్డనే వేసేవాళ్ళు. ఏమార్చడం అంటే ఏంటి. తెలుగు వాడేనా ఏమార్చడం. తెలుగేనా. ఓకే. తమిళ్లో అంటారు ఏమారుస్తున్నారని. ఏమార్తాదిం కానీ తెలుగేనా ఇది కూడా. అది ఓకే.
అదేలే ఇంకేమంటారు కొన్ని కరెక్ట్గా చెప్పండి, బురిడి కొట్టించేవాళ్ళు పిల్లలకి, కొట్టించి అదే గుడ్డు అని చెప్పి వేసేసేవాళ్ళు అనమాట. అందుకని ఈరోజు అది చేసి చక్కగా తిన్నాం. రండి, అన్నీ రెడీ చేసి పెట్టా. ఇదిగో చూడండి, తెచ్చా పప్పు. ఇదిగో చూడండి, ఇది శుభ్రంగా కడిగేసి తీసుకొస్తా. ఇప్పుడు అందులో పోసేస్తా. 2 సార్లు శుభ్రంగా కడిగే. ఇదిగో ఇలా వేసేస్తున్నా. నేను పెసరట్లు కూడా పెసలు ఇలాగే నానబెట్టకుండా రుబ్బేసి పెసరట్టు ఉప్మా చేసా ఒకసారి. ఇప్పుడు హడావిడి ఏమీ లేదు. రాత్రిపూట రేపు పొద్దున్న పెసరట్టు వేసుకుందాం, పెసలు నానబెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటారు, మర్చిపోతారు. అయ్యో పొద్దున్నే పెసరట్టు అనుకున్నామే, మర్చిపోయాం, ఏం పర్వాలేదు. పొద్దున్నే ఇలా పెసరైనా సరే ఇలా కడిగేసుకుని శుభ్రంగా ఇలా అనాలి, అడుగునేమీ రాకుండా. గాలించడం అంటారు దీన్ని, ఇట రాయి రాకోకుండా ఇలా చేసి ఇదిగో అట్లా అనాలన్నమాట. అలా చేసుకుని అందులో అల్లం పచ్చడి ఇప్పుడు ఏమేమి వేస్తున్నామో అవి వేసేసుకుని పెసరట్లు వేసాను. ఆ రోజు ఎంత బాగున్నాయో. అటు ఉప్మా కూడా చేసా. అది ఇట్లా గాలించాలి, ఏంటో సౌండ్ వస్తుంది. మో ఏదో ఉన్నాయి, అవి రాళ్ళు అడుక్కుపోతాయి. మనం ఇట్ట అనాలి పైన. అది దాన్ని గాలించడం అంటారు. చాలా నేర్పరితనంగా తీయాలన్నమాట. చూసావా, గసి సన్న గసి ఉంది. ఇదిగో చూసారా, సన్న రాయి కనపడదమ్మా, అన్ని చోట్ల ఉంటాయి ఇలాగే. చాలు. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ పప్పు ఇంత వేసే కదా, చాలు. మనం పునుగులు పులిసేగా. ఇదిగో కొంచెం జీలకర్ర వేస్తున్నా, ఎలాగూ మనం పెసరట్లో అయినా వేస్తాం. ఇవిగో చూడండమ్మా, అల్లం పచ్చిమిరపకాయలు. శుభ్రంగా గీకి కడుక్కొచ్చి పెట్టానమ్మా. ఇగో పచ్చిమిరపకాయలు చూడండి, 4 పచ్చిమిరపకాయలు వేసా. ఇక ఇది కొంచెం ఉప్పు వేసేసి రుబ్బేస్తా. చూసారమ్మా, ఇట్లా గట్టిగా రుబ్బుకోవాలి. పెసరట్లాగా రుబ్బకూడదు, పునుగులు వేస్తా కదా ఇలా రుబ్బాలి. తీసి ఒక గిన్నెలో పెట్టేస్తా. 200 గ్రాములు ఉంటుందమ్మా పప్పు, 1/2 కిలో పొట్లం కూడా కాదు అది, 200 గ్రాములే ఉంటుంది. సర్లే ఉంటుందిలే, వేయించుకుని పప్పు వండుకోవచ్చు అని తెచ్చుకున్నా ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు. పెట్టేద్దాం ఇక్కడ. ఇప్పుడు బియ్యం గడిగి పెట్టేస్తా. ఈరోజు ప్రసాద్ వచ్చాడు అంటే తింటాడు, అడగక్కర్లా. దుర్గాతో అయితే అడగాలి, నన్ను నోరు పూసింది, చేపలు తిన్ను, అది తిన్ను అంటాడు. ఇదిగో అమ్మ అంటిస్తున్నా. అన్నందు కాసేపు ఆగి అంటిస్తా, ఉడికినాక. అన్నం కూర ఒకసారి ఉడుకుద్ది. ఇదిగో చూసారా, ఫ్రెష్ నూనె అంత చాలు, ఎక్కువ వేసుకోక్కర్లేదమ్మా. కొంచెం పునుగులే, అది కాకుండా మళ్ళీ కాకర నూనె అయితే పెద్దగా నేను వాడను. ఇదిగో చూసారుగా అమ్మ, ఇదిగో ఇది పిండి. చక్కగా ఇంత గట్టిగా ఉంటేనే మళ్ళీ పులుసులో ఉడకాలి కదా మనకి, అందుకోసం అనమాట. చక్కగా చిన్న చిన్న పునుగులు చేసి అవి పులుసు పెడతా. ఇది నిజంగానే చిన్నప్పుడు తిండి. ఇది వండేసి అక్కడ పెట్టేసి కూర పొయ్యి మీద కూర వేసి అప్పుడు అన్నం ఒకేసారి 2 పేర్ల మీద పెట్టేస్తాం. ఇలా ఉంటే పిల్లలకి గుడ్డని వంక పెట్టేస్తారు. చూసారా, అది ఇదిగో చూసుకోనమ్మా, కాగింది. ఊరికి ఒక రవ్వ వేసా ముందు, ఇప్పుడు సిమ్లో పెట్టా. మునగలేదనుకోవద్దు, మనం తిప్పుదాం. ఎందుకంటే నూనె కాక నూనె అయిపోతే దానికంటే కూడా ఇది బెటరే. ఇలా అది మునిగేదాకా వేయాలంటే చాలా వేయాలి కదా. పెద్ద కళాయిలు, ఇదే నూనెకి చిన్న కళాయి ఉంటే సరిపోద్ది. సిమ్లోనే పెట్టానమ్మా నేను. ఇప్పుడు సిమ్లో ఉంది, అది 2 వాయిలు అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇలా వస్తే చాలు. ఎందుకంటే నూనె వేస్ట్ అవ్వకోకుండా ఇలా చేసుకోండి. ఇది లాస్ట్లో వేసాను, అది ఇప్పుడు ఎగుతున్నా. నూనె కూడా కలర్ మారకుండా అలాగే ఉంటుంది, కావాలంటే చూడండి. ఇప్పుడు కొంచెం హైలో పెడుతున్నా కొద్దిగా. ఇంత గట్టిగానంటే పులుసులో ఉడికినప్పుడమ్మా చక్కగా ఉంటాయి ఉండలాగా. ఇందులో కొంచెం ఉప్పు వేసానమ్మా, దీనికి సరిపడా వేయలే, కొంచెమే వేసా ఉప్పు. మళ్ళీ కూరలో ఉంటుంది కదా, అందుకోసం. మనం కూర
ఉల్లిపాయలు అవి వేయించేటప్పుడు పులుసు పోసేటప్పుడు ఎలాగ ఉప్పేస్తాం, దీంట్లో కూడా ఎక్కువైపోద్ది, అందుకని కొంచెం వేసుకోండి. ఇదిగో అమ్మ చూడండి, చాలా వరకు స్ట్రాంగ్ అయిపోయినాయి, గట్టి అయిపోయినాయి, తీసేస్తున్నాను. అది ఇందులో పెట్టా. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసి వేస్తా. అదే గారెలు అనుకో అమ్మ, ఇలా వేయకూడదు, నూనె గారెలు మునిగేటట్టే వేయాలి. పునుగులే కదా, కూరకే కదా, మళ్ళీ నూనెలో వండే కదా, అందుకని అలా వండుతున్నా. నూనె మునిగేదాకా పోయలేదు ఏంటి అనుకోబాకండి, కాక నూనె అయిపోద్ది ఎందుకు. న్యాయంగా అయితే వీటిని గుంట పునుగులు కళాయి ఉంది కదా, నిజంగా ఐడియా లేదు అప్పుడు, గుంట పునుగులు కళాయిలో నూనె రాసేసి ఇలా పెట్టేయచ్చు. ఓకే, ఖచ్చితంగా 8, 8, 16 వచ్చినాయి. ముందేసింది కదపాలి, అది ఇవన్నీ ముందేసాను కదా అందుకని. ఇది లాస్ట్లో వేసాను కదా కాసేపు, అది కూడా కలిపేసాను. అవి కూడా ఉడికిన తర్వాత అవి కూడా కాసేపు వేగిన తర్వాత తీసేసి నేను గారెలు ఎట్టా రెండోసారి వేస్తాను, ఇవి కూడా అలా రెండోసారి వేసి ఒకే కలర్లో వేయించి అక్కడ పెడతా. చూడమ్మా, ఇందులో వేసాను, ఇవి కూడా సేమ్ అలాగే వేగినాయి చూడండి. తీసేస్తున్నా. సిమ్లో పెడదాం. ఇదిగో ఇవి కూడా ఇందులో పోసేసా. ఇది చూడండి అమ్మా ఎలా వచ్చాయో, సూపర్. ఇందులో అన్నీ పట్టదేమోలే, కొంచెం కొంచెం ఎంచుతాలే. ఇదిగో చూడండి, పట్టేస్తాయా, పట్టేస్తలే. అన్నిటికీ ఉంది నూనె. ఓకే, ఇదిగో అమ్మ ఇప్పుడు హైలోనే ఉంచాలి, సిమ్లో పెట్టకూడదు. చూడండి, సూపర్గా ఉన్నాయి చూసారమ్మా, చక్కగా ఎగిపోయినాయి. ఓకే అమ్మ చూడండి, తీస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసేసా, పోసిన నూనె పోసినట్టే ఉంది చూడండి. అది ఇప్పుడు ఈ నూనెది ఇలాగే ఉంచకూడదమ్మా, చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుండకపోవచ్చు. ఇలాగే పెట్టేసి మన పని మీద వెళ్ళిపోయాం అనుకో, మరిగిపోద్ది నూనె, వేడికి తగ్గిపోద్ది. ఇప్పుడు వెంటనే పోసేయండి. ఇట్లా వంచేటప్పుడు చాలా సుతారంగా వంచాలి, బుడుకుని వచ్చామంటే నూనె అంతా పోద్ది. ఇదిగో ఇప్పుడు రెండిట్టు చూసారా, ఆ నూనె చూడండి ఎంత తెల్లగా ఉంది, అలాగే ఇదిగో చూసారుగా, అలాగే ఉంది. ఇప్పుడు దీన్నే కూరలో వేస్తా, ఇప్పుడేగా వండుకున్నాం, కూరలో వేస్తా. ఇప్పుడు ఇది అయిపోయింది, పునుగులు వండేసా, ఇది ఇక్కడ పెట్టేసా. ఇప్పుడు కత్తిమా ఏర్పాట్లు చేస్తా. ఇదిగో చూడండమ్మా, ఒక ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి శుభ్రంగా ఆ వంకాయలు వేసి, వంకాయ కోడిగుడ్డు పులుసు పెట్టుకుంటాం కదా మనం, అలా ఇది వేసి పెడతా, అదిరిపోద్ది. బెండకాయలు వేసి కూడా పెట్టుకోవచ్చమ్మా, ఒక వంకాయలే కాదు, బెండకాయలు వేసి కూడా పెట్టుకోండి. పచ్చిమిరకాయలు 3 వేసా. ఓకేనా, అల్లం అంతా తర్వాత కడుగుతా. ఇది చూసి వెంటనే వండేయాలి మీరు, ఓకేనమ్మా. ఒక ఉల్లిపాయ చాలు. ఇది కోసేసాం కదా, ఇప్పుడు ఇదిగో చూడండి, ఇందాక కొంచెం వేసాను, కొంచెం అల్లం అట్టి పెట్టా, ఎందుకంటే పునుగులు వేస్తున్నాం కదా పులుసు. మామూలు వంకాయ కోడిగుడ్లు పులుసు పెట్టుకుంటే ఇంత వెయ్యం, పునుగులు కాబట్టి ఇది చక్కగా తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా తరిగినట్టే వేయాలి. ఇట్లా వెల్లుల్లిపాయలు కానీ వేసుకుంటే బాగుంటాయి ఇలాంటి పులుసు కూరల్లో. ఒలిసి పెట్టుకుంటాగా, తర్వాత కడుగుతుంది. ఓకే, అవన్నీ పెట్టేసుకున్నా కదా, ఇప్పుడు ఇక రెడీ చేస్తా. వంకాయలు చక్కగా బాగున్న వంకాయలకమ్మా అలా ఉండొచ్చు తొడం. ఇదిగో ఉప్పు, ఆ నీళ్ళలో ఉప్పు వేసా. వంకాయలు కూడా బాగున్నాయి, చక్కగా నీట్గా తెచ్చింది ఎవరు, మా హరిప్రియ. వెళ్ళేటప్పుడు పాపం అడుగుతారులే, షాప్కి వెళ్తున్నాం ఏమన్నా కావాలా అని చెప్తా ఉంటా. ఆ తర్వాత మా సంజయ్ ఫోన్ చేసింది సాయంత్రం,
కూరగాయలు కావాలన్నారు, ఏమేం కావాలి మెసేజ్ పెట్టండి. తెచ్చేసిందమ్మా హరిప్రియ అని చెప్పా. త్వరగా కోసేసుకున్నా కదా, ఇది ఒక పని అయిపోయింది. వీటితో కూడా పని లేదు, పెట్టేసా. ఇదిగో చింతపండు కాస్త వేడి చేస్తున్నా, తెలుసు కదా, వేడి చేస్తే తొందరగా నాకు ఇది అవుద్ది. అది కాస్త వేడి పెట్టేసా, చాలు దించేస్తున్నా. ఈ వేడికి మెత్తబడిపోద్ది. ఇదిగో అన్నం పెట్టేశానమ్మా, ఎప్పుడో కడిగి పెట్టాక ఒకసారి కలుపుదాం. ఇట్టా లేట్ అయితే ఇట్లా ఒకసారి చేతితో కదిపి పెట్టుకోండి అమ్మా, అంతే. ఓకే, నీళ్ళన్నీ ఇదైపోయినాయి. నీళ్ళ చొక్కింద ఇదిగో అమ్మ కాక నూనె, ఇప్పుడు మనం వాడిన నూనె పోస్తున్నాను చూడండి. ఇదిగో మెంతిపొడి, ఇదిగో పసుపు. పసుపు ఒక స్పూన్ నిండా వేసుకోవచ్చు, ఏమీ కాదు. ఓకేనా? ఇప్పుడు అవి వేసేసాం కదా. ఇదిగో వెల్లుల్లిపాయలు, అల్లం వేసేసా. చక్కగా ఉండనింటట, ఏగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదిగో ఇంగువ, ఇదిగో అమ్మ ఆవాలు ఒక చిటికడే, తెలుసుగా మీకు, నేను ఎక్కువ వేయను ఆవాలు. వేసేసాను కదా. పునుగుల్లో వేసా, ఇది మామూలే, వేసేసా. ఇదిగో ఇంగువ చూడండి, అంతే వేసేసా. చక్కగా ఏగుతున్నాయి. ఇదిగో అమ్మ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసా. ఇదిగో మూత పెట్టేసా. ఇవన్నీ ఇక్కడ సర్దేద్దాం, ఇంకేమీ అక్కర్లా, అన్నీ అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి పైకి. ఇదిగో ఉప్పు వేసి పెట్టా కదా, ఇంకోసారి కడుక్కొస్తా, ఈ లోపల ఏగుతున్నాయిగా. చూసారా ఆవిరి ఎలా వచ్చేస్తుందో, దీనికి కూడా ఆవిరి రాగానే వెయిట్ పెట్టేస్తా. అదిగో చూసారా కమ్మన వాసన వేస్తుంది. వెల్లుల్లిపాయలు, అల్లం అన్నీ వేసా కదా, ఇంగువ సూపర్గా ఉంది. ఏగాలి ఇంకా, ఆ ఉల్లిపాయలు ఏగాలి. ఏగిందిలే అమ్మ, వచ్చేసింది చక్కగా, అన్నీ వేపుకొచ్చేసినాయి. ఇప్పుడు ఇదిగో ఇది పొగ వచ్చేసింది, దీనిలో పెట్టేసా. ఇదిగో చూడండి, ఇప్పుడు వంకాయలు వేసేస్తున్నా. ఓకే అమ్మ, ఇది వండాం కదా, ఇవన్నీ ఇప్పుడు కడగలేము. ఇది ఎల్లుపాయలు తీసాను, ఇదంటే వంకాయలేగా, వంకాయలు కోసాను, కడిగాను, అంతే. అది ఇగో చూడండమ్మా, ఉప్పు పునుగుల్లో వేసాను కదా, పునుగుల్లో ఉంది కాబట్టి ఆ ఉప్పు చాలు. చింతపండు చక్కగా ఉడికింది కదా, ఇందాక వేడి బాగా ఊరికే వచ్చేస్తుంది. సిమ్లో పెట్టేస్తున్నానమ్మా, ఒక సౌండ్ వచ్చింది చాలు, కాసేపు సిమ్లో ఉంటుంది కూర ఉడికేదాకా. ఆ తర్వాత కూరలో పోసేటప్పుడు వడగట్టి పోస్తా. ఓకేనా? ఇప్పుడు ఇట్లా పోసేస్తా, అది చాలు, అన్నీ క్లియర్. ఉప్పు వేసాను కదమ్మా, ఇదిగో ఇదే వేస్తున్నాను నేను, కారం, పచ్చికారం, అందుకోసమని జీలకర్ర పొడి ఇదిగో కొంచెం అంతా వేసేస్తున్నా, మళ్ళీ కొట్టి పోస్తా. ధనియాల పొడి మళ్ళీ కొట్టి పోస్తా. ఇదిగో కారం, ఇదిగో చూడండి, ఒకటి వేసానా, పునుగుల్లోకి ఉన్నా కూడా ఆ రెండు వేయాలి. వేసా, పునుగులు ఎక్కువ పడుతున్నాయి కదా, పునుగుల్లోకి వెళ్ళాలి, పులుపులోకి వెళ్ళాలి, దానికి ఇంకా అయ్యే వేస్తాం కదా. కారం 2 స్పూన్లు వేసా. ఇప్పుడు హైలో పెడుతున్నా, చూడండి అమ్మ, పులుసు పోసేస్తున్నా, చాలు. ఈ తర్వాత కడుగుతా, అది హైలోనే ఉంచేసాను, అన్నీ వేసేసా. ఇదిగో అమ్మ చక్కగా ఉడుకు మొదలుపెట్టింది ఇది. ఇప్పుడు ఇవిగో వేసేసా, చూసారా భలే
ఇప్పుడు నేను సిమ్లో పెడతా. అప్పుడు ఈ పునుగుల్లో పీల్చుకుంటుంది కదా పులుసు అంతా, అదిగో ఇప్పుడు సిమ్లో పెడతా. ఓకే, పీల్చుకో. చూసారా, కొంచెం బెల్లం కొడితే ఎందుకులే సౌండ్ తప్ప ఇట్లా తరుగుదామని. ఏదైనా పులుసు పెట్టుకున్నప్పుడు ఒక రవ్వ బెల్లం వేస్తే బాగుంటుంది. ఇదిగో చూడండి అమ్మా, వేసేసాను. చూసారా, ఏదో ఒకటి మాట్లాడుతూ చేస్తా. ఒంటరిగా చేయటం అది ఒక రకం ఫీలింగ్. ఇప్పుడైతే మీతో మాట్లాడుతున్నట్టే చేస్తున్నా ప్రతి వంటని. ఏంటంటే నేను ఇంత వివరంగా ప్రతిదీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇంతే వివరంగా మీరు చూసి చేసుకుంటారని. ప్రతిదీ నా వీడియో చూసి మీరు చేసుకుంటే 90% వచ్చేస్తుంది టేస్ట్. అర్థమైందమ్మా? ఇంత వాగి వాగి ఎందుకు చెప్తున్నాను? మీకోసమే. అయితే కాముగా వండేసేయచ్చు, ఇది చేస్తున్నా అది చేస్తున్నా, అలా నాకు ఇష్టం ఉండదు. మా పిల్లలకి ఎట్లా నేర్పుకుంటాను ఇంట్లో అలాగే మీకు నేర్పుతున్నాను నేను. కానీ నేర్చుకోండి చక్కగా. సింపుల్ వంటలు. ఇదిగో సిమ్లో పెట్టేస్తున్నా కాసేపు. అయిలో పెట్టాను ఒక నిమిషం. ఇక సిమ్లో ఉడుకుద్ది, అన్నం అయిపోయింది. వంకాయ ముక్క కూడా అలాగే ఉంటుంది పునుగులతో పాటు. అర్థమైందా? అది చూసారా, తిప్పాను, ఒకసారి మళ్ళీ పెట్టేస్తున్నా. చాలు. న్యాయంగా పెద్ద పాటే ఇది, అంటే చాలా కష్టమైన పాటే. సరే పాడుతున్నాను. మొన్న కూడా ఎవరు అడిగారు. దేవత సినిమాలోది ఇది, కానీ విషాద గీతం. బ్రతుకంత బాధగా కలలోని గాథగా కన్నీటి ధారగా కరిగిపోయే తలచేది జరుగదు, జరిగేది తెలియదు. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, అందాలు సృష్టించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నీవే తుడిచేవులే. దీపాలు నీవే వెలిగించినావే, గాఢాంధకారాన నడిచేవులే. కొండంత ఆశ ఆడి ఆశ చేసి, కొండంత ఆశ ఆడి ఆశ చేసి పాతాళ లోకాన త్రోసేవులే. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే. అనురాగవధువు అందించినావు, హాలాహల జ్వాల రేపేవులే. ఆనంద నౌకా పయనించు వేళ, ఆనంద నౌకా పయనించు వేళ శోకా సముద్రాన ముంచేవులే. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. చాలా మంచి పాట. ఇవన్నీ ఎప్పుడో చూసిన సినిమాలే, అలా గుర్తులు వస్తాయి.
అలా ఏదో మీ వల్ల నేను కూడా పాడుకుంటున్నానమ్మా. లేకపోతే ఇంత తీరిగ్గా కూర్చొని పాడుకోను. మీకు వినిపిస్తామనే మళ్ళీ మొదలుపెట్టాను నేను. పాత పాటలన్నీ పాడుకుంటున్నా. మీ వల్ల నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీలో చాలామంది హ్యాపీగానే ఉన్నారు పాటలకి. అది చాలా సంతోషం. ఓకేనమ్మా? నచ్చితే లైక్ చేస్తారుగా మామూలే. ఓకే రండి, కూర ఎగిరిపోయింది. ఈ లోపల కానిచ్చేసాను అనమాట. నిజంగా ఎంత బాగా వచ్చిందో. ఓహ్! ఓకే అమ్మా. ఇది చూడండి అమ్మా, అయిపోయింది, చక్కగా ఉడికింది. స్టవ్ కూడా ఆపేసా. ఇదిగో ఇదిగో చూడండి అమ్మా, ఎలా వచ్చిందో. వంకాయ ముక్కలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగుందో. అది మజ్జిగ చేసుకొచ్చేసా, కూర వండుకొచ్చేసా, అంతే. ఆహా, చూశారుగా అమ్మా కూర భలే ఉంది. ఒక పునుగు ముందు వంకాయ ముక్కలు వేసుకుంటా. వంకాయ ముక్కలు ఏంట్లే, ఇంకో పునుగు కూడా వేసేసుకుంటా. వెల్లుల్లిపాయలు చక్కగా కనిపిస్తున్నాయి. ఇదైతే మైండ్లో లేని కూరే, నేనే మొలిపిచ్చేసా. ఎలాగోలా చేసేద్దామని ఐడియా చేసేసుకున్నా. వండని చేయాలనే అపేక్ష ఇంకేం లేదు. ఇంతవరకు వండని చేద్దాం కొన్ని రోజులు. నాన్ వెజ్ అంటే ఇక అంతకు మించి ఏమి ఉండవు కాబట్టి వండినే వండుతున్నా అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి. ఇందులో బెండకాయలు కూడా వేసి పులుసు పెట్టుకోవచ్చమ్మా. చక్క బారుగా కోసుకుని బెండకాయలని అలా పెట్టుకోండి. ఎల్లుల్లిపాయ సూపర్, టేస్ట్ కూడా అదిరింది. చాలా బాగుంది. ఆహా, బా చాలా గట్టిగా ఉంది. పిండిలో కొంచెం నీళ్ళు పోసి కొంచెం జోరుగా వేయండి. అప్పుడే మెత్తగా వద్దామని చూద్దాం. పులుసులో ఊడిపోతాయి అన్నట్టు నేను ఉండే కదా అమ్మా. పెసరపప్పు చేసి కొంచెం పలచగా రుబ్బుకొని మెత్తగా వేసుకోండి, లేదా ఇలా వేయండి చిన్న చిన్న బిళ్ళల్లాగా. అప్పుడు తొందరగా ఉడుకుద్ది. పలచగా ఉంటుంది కదా, ఇది ఎలాగూ గట్టిగానే ఉంది. అందులో నేను ఎక్కడ ఊడిపోద్దా అన్నట్టు మెత్తగా గట్టిగా రుబ్బే కదా, అందుకని మీరు అలా చేయండి. బాగుంది. ఇది మాత్రం గట్టిగా ఉంది అంతే. కూర ఈ పులుసులో మంచిగా తింటే బాగుంది. ఐడియా ఉంటే నేను వేగిపోయిన తర్వాత ఇది చాకుతో కోసి ముక్కలుగా వేసేదాన్ని. ఒకవేళ నూనె లాగుద్ది అనుకుని ఇట్లా వండినా మజ్జిగ కోసి 4 ముక్కలు చేసి కూడా వేయచ్చు, ఏం అవ్వాల. ఓకేనా? అలా చేసుకోండి. పునుగుల్లాగా నాకు వెల్లుల్లిపాయలు ఉన్నాయిగా. మజ్జిగలోకి చాలా బాగా ఆరిపోవాలమ్మా. పెరిగేసుకున్నా మజ్జిగ పోసుకున్నా. చూసారమ్మా, నేను ఉప్పు కూడా వేసుకోను, తెలుసుగా మీకు. ఉల్లిపాయ నంచుకోవచ్చు కానీ ఇందులోకి ఎల్లి తెచ్చుకోలేకపోయా. నేను ఇలా మజ్జిగ కలుపు తాగుతున్నానంటే గుంటపళ్ళెం కదా ఇది. అందరూ ప్లేట్ లాంటి అట్లు తింటారు చాలామంది. గుంటపళ్ళెం కాబట్టి మజ్జిగ పోసుకున్నా తాగినా బాగుంది. ఓకేనమ్మా, అయిపోయింది. ఈ ప్లేట్ అక్కడ పెట్టేసి వస్తా. అందాలు సృష్టించినావు దయతో నీవు. ఇదిగో పాట మొదలుపెట్టా కదమ్మా, మళ్ళీ రాత్రి వరకు ఈ పాటే పాడుకుంటూ ఉంటా. కొంచెం మొదలుపెట్టా కదా, అందుకని నాట్లో వచ్చేస్తూ ఉంటుంది. ఓకే అమ్మ, శుభ్రంగా తిన్నాను కదా. కాకపోతే అవి గట్టిగా ఉన్నాయి, నాకు ఐడియా లేదు. ఊడిపోతాయి అనుకున్నాను కదా. నేను ఎలాగూ పెసరకును అంటే మరీ పలచగా ఎందుకులే అన్న ఐడియా పెట్టాను. కొంచెం పలచగా కూడా రుబ్బుకోవచ్చు. నేను ఇప్పుడు తిన్నాను కాబట్టి కొంచెం పలచగా రుబ్బుకొని వేయండి. లేదు ఇలా గట్టిగానే రుబ్బారా, ఇలాగ చేసుకోండి చిన్న చిన్న బిళ్ళల్లాగా పులుసు పెట్టాలనుకుంటే. అప్పుడు బాగానే ఉంటాయి. ఇది లావుది కదా, ఓడటం కష్టమైంది. అలా బిళ్ళల్లా చేసుకోండి. ఈ పులుపు ఇవన్నీ పట్టినాయి కదా, ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. అది వేంచగా తింటే బాగుంటాయి కదా, ఇవి కూరలు వేసేప్పటికి ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు నాకు అర్థమైంది. పలచగా రుబ్బి చిన్న వేయాలి, ఇంతంతే. కోడిగుడ్లు అంతతే కాకుండా వేసి వండితే ఉడికిపోద్ది. ఓకేనమ్మా, చేసుకోండి శుభ్రంగా వివరంగా చక్కగా చేసుకోండి. ఎంత బాగుందో. ఇలాగే నేను వేసినట్టు వెల్లుల్లిపాయలు వేయండి, కొంచెం అల్లం తురిమేయండి. ఓకేనమ్మా, ఇంకా చెప్పేదేమీ లేదు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకసారికి 2 సార్లు నా వీడియో చూసి వంట చేయండి. టైం ఎక్కువ పెంచండి వీడియోకి. మీ పాటికి మీరు ఇక్కడ పెట్టేసుకుని మాటలతో వినండి, మీ స్టవ్ దగ్గర మీ పని చేసుకోండి. ఓకేనమ్మా, టైమే ముఖ్యమంట, టైం ఎక్కువ చూడండి. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.